ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి మేము ధ్యానించబోతుండగా మాకు ప్రయోజనకరంగా రాయబడినటువంటి ప్రతి మాట ఈ సమయమందు ఏదైతే మేము లేఖనాలు చదువుకొని ఉన్నామో అందులో ఉన్నటువంటి మీ ఉద్దేశాన్ని మేము గ్రహించుకున్నటకు తగిన జ్ఞానమును వివేకమును మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించుటకు నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞాన వివేకమును వాక్శక్తిని దయచేయమని, వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరలా దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవడానికి, తండ్రిని ఆరాధించడానికి గొప్ప అవకాశం ఆయన మనకు దయచేస్తున్నాడు. కనుక గడిచిన వారం అది నిన్నలాగే అనిపిస్తుంది నాకు. అంటే కాలం ఎంత ఫాస్ట్గా మరి వేగంగా మరి పరిగెడుతుందో దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి సమయం త్వరగా మనకి గతించిపోతుందని, మన ఆయుష్ కాలం త్వరగా గతించిపోతుంది కాబట్టి మనం జాగ్రత్త పడి దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకుంటూ మన జీవితాన్ని దేవుని వైపుకు నడిపించాలి సంపూర్తిగా. ఎందుకంటే కాలము సంకుచితం అయి ఉన్నది, సమయము చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క ఉద్దేశాల వైపు మన యొక్క మనసుని, మన యొక్క జీవితాన్ని మనం నడిపించుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి గొప్ప అవకాశం మనకి దొరుకుతుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాల్లో ఈ సమయంలో ఏదైతే మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నామో దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి, గ్రహించడానికి, గైకొనడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకటి, గ్రహించడం అంటే ఏం చెప్తున్నాడో అనేది ఎరగడం. రెండోది, గైకొనడం అంటే ఆ ఎరిగినటువంటి మనము దాని ప్రకారంగా నడుచుకోవడం. గ్రహించడం అంటే తెలుసుకోవడం, ఎరగడం. ఆ ఎరిగినటువంటి మనము వాటి ప్రకారంగా మనం జీవించడం. కనుక ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు మళ్ళా మనం చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. యేసు ప్రభు ఒక దగ్గర స్వార్థ చేసి అక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ గలిలయ సముద్రంలో ప్రయాణం చేయడానికి వెళ్తాడు. గలిలయ పట్టణానికి వెళ్ళడానికి గలిలయ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళాలి. ఈ గలిలయ ప్రాంతానికి వెళ్ళడానికి ఈ సముద్రాన్ని దాటాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి దోణిలు, ఆ కాలంలో దోణిలు అనేవాళ్ళు చిన్న చిన్న అంత ఎడల్పులో ఉంటాయి ఇవి దోణిలు. ఆ దోణిలు ఉన్నప్పుడు వాటిలో ఎక్కి ఆ నదులు కానీ లేకపోతే
ఏర్లు కానీ దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అయితే యేసుప్రభు అలాగే గలనీ సముద్రం గుండా ఆ సముద్రాన్ని దాటి గలిలయ ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన దోణి ఎక్కాడంట. ఎక్కిన తర్వాత ఆయనతో పాటు తన శిష్యులు కూడా ఎక్కారు. ఆయనతో పాటు తన శిష్యులు కూడా ఎక్కినప్పుడు కొద్దిగా దూరం ప్రయాణం వెళ్తా ఉన్నారు. వాళ్ళు ముందుగా వెళ్తున్న టైంలో ఏమైందంటే ఆ సముద్రం మీద తుఫాను రావడం అనేది జరిగింది. గలిలయ సముద్రం అంటే అది నిజంగా ఇప్పుడు మన ముందున్నటువంటి బంగాళాఖాతం అంత పెద్ద సముద్రం ఏం కాదు. గలిలయ సముద్రం అంటే అది అటు సముద్రం కాదు, ఇటు చెరువు కాదు. చెరువు కంటే చాలా పెద్దది. కాబట్టి దాన్ని ఏమన్నారంటే సముద్రం కింద వేసేసారు దాన్ని. నిజానికి అది సముద్రం కాదు, కానీ చెరువు కంటే పెద్దది అది. చెరువులు ఏ పరిమాణంలో ఉంటాయో వాటికంటే చాలా పెద్దది. అంటే సుమారు ఒక 22 కిలోమీటర్ల పొడవు దాని విస్తీర్ణం. 22 కిలోమీటర్ల పొడవు విస్తీర్ణం ఉండేటువంటి దాన్ని అట చెరువు కంటే పెద్దది, సముద్రం కంటే చిన్నది, అయినా కూడా దాన్ని సముద్రం లెక్కలో రాసేశారు గ్రంథంలో. అలాగే మరొక ఆధారం ఉంది. ఇది సముద్రం అనడానికి మరొక ఆధారం ఉంది. ఏంటంటే సముద్రం మీద తుఫాన్లు వస్తాయి. సముద్రం మీద తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు ఈ గలిలయ సముద్రం మీద కూడా ఏమొస్తుందంట? తుఫాన్ వచ్చింది. చెరువులో తుఫాన్ రాదు, చెరువు మీద తుఫాన్ వస్తుంది ఎప్పుడైనా. అంటే ఆ సుడి తిరిగి తుఫాన్ అనేది చెరువులో పుట్టుద్దా? సముద్రంలోనే పుట్టుద్ది. తుఫాన్ అనేది సముద్రంలోనే పుట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూభాగం మొత్తం మీదకి అది విస్తరించి వచ్చుద్ది. చెరువులో తుఫాను పుట్టదు. కానీ ఈ గలిలయ సముద్రంలో కూడా తుఫాన్లు పుడతాయి. అందుకని దీన్ని ఏం చేశారంటే తుఫాన్లు కూడా దీంట్లో పుడుతున్నది కాబట్టి దీన్ని సముద్రం లెక్కలో వేసేసారనమాట. కాబట్టి 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి చెరువు కంటే చాలా విస్తీర్ణమైనది కనుక, పెద్దది కనుక. రెండోది ఈ దీంట్లో తుఫాన్ అనేది పుడుతుంది కనుక దీన్ని సముద్రం లెక్కలో వేశారు. సరే, మంచిది. ఇప్పుడు ఆయన సముద్రం దాటి అవతలకి వెళ్ళడానికి ఏం చేశాడంటే దోణిలెక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దోణిలెక్కి ప్రయాణం చేసేటువంటి టైంలో ఏం జరిగిందంటే లోపల వేసుకొని కూర్చోండి. లోపలికి రండి. పక్కన వెనక మనుషులు ఉన్నారు కదా, పక్కన ఇటైనా ఒక పక్కన వేసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఏం జరిగిందంటే ఆ గలిలయ సముద్రంలో తుఫాన్ రేగింది. తుఫాన్ రేగినప్పుడు చుట్టూరు అలల చేత ఆ దోణి అనేది నిండిపోతుంది. అంటే పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయి. ఈ శిష్యులందరూ భయపడిపోతున్నారు. అలలు వచ్చేస్తున్నాయి, నీళ్లు ఆ దోణిలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం మునిగిపోతాం, చచ్చిపోతామేమని తన శిష్యులకి భయం ఏర్పడింది. భయం ఏర్పడినప్పుడు ఆ దోణిలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. ఆ దోణిలో యేసుప్రభు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? యేసుప్రభు పడుకొని ఉన్నాడు, దోణిలో పడుకొని ఉన్నాడు. వీళ్ళందరూ మేలుకుతూ ఉన్నారు. ఈ లోపల సముద్రంలో తుఫాన్ వచ్చింది. దానివల్ల వీళ్ళు భయపడిపోతున్నారు, చచ్చిపోతామేమో అని భయపడిపోతున్నారు. ఇప్పుడు ఆ దోణిలోనే నిద్రపోతున్న యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభువా, ఇదిగో అలల చేత మరి దోణి నిండిపోతుంది, తుఫాన్ వచ్చేస్తుంది, మేము చచ్చిపోతామేమో, నువ్వు లేచి కాపాడు, రక్షించు అని చెప్పి యేసుప్రభుని లేపుతున్నారు అక్కడ. అప్పుడు యేసుప్రభు లేచి ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు. ఏమంటున్నాడు వాళ్ళని ముద్దుగా? అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసం లేనోళ్ళు అని అర్థం. అల్ప విశ్వాసులు అంటే సగం, అర, పావు, ముక్కాలు అనేది ఉండదు. ఒకటి విశ్వాసుల లేకపోతే అవిశ్వాసుల.
ఈ అవిశ్వాసులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అవిశ్వాసులు అంటే అల్ప విశ్వాసులన్నా విశ్వాసం లేనోళ్ళన్నా రెండు ఒకటే. అప్పుడు ఈయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచు ఉన్నారు? వీళ్ళు ఏమడిగారు? యేసు ప్రభువా మమ్మల్ని రక్షించు అని అన్నాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు? నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటని మనం చూడవచ్చు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. యేసు ప్రభు ఈ లోకానికి రావడమే కారణం. అదైతే అలాంటి రక్షకుణ్ణి వీళ్ళు ఏమంటున్నారంటే, యేసు ప్రభువా మమ్మల్ని రక్షించు. మరొక అవిశ్వాసం ఏంటంటే, వీళ్ళలో ఆ ధోనిలోనే యేసు ప్రభు ఉన్నాడు. వీళ్ళు ఎలాంటి అవిశ్వాసులు అంటే, నిజంగా ఆ ధోనిలోనే వీళ్ళు ఉన్నారు, ఆ ధోనిలోనే యేసు ప్రభు ఉన్నాడు, ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. వీళ్ళు మాత్రం భయపడిపోయి చచ్చిపోతామేమో అని భయపడిపోయి యేసు ప్రభుని లేపుతూ ఉన్నారు. అంటే ఒకటి, వీళ్ళు భయపడడానికి గల కారణం ఏంటి? ఇదే మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళు భయపడడానికి గల కారణం ఏంటంటే, వీరు అవిశ్వాసులు. ఎలాంటి వారట? అవిశ్వాసులు. ఒకటి, వీళ్ళు అవిశ్వాసులు. రెండోది, ఆ ధోనిలో ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు అనేది ఎరగకపోవటమే అవిశ్వాసము. వీళ్ళు ఎలాగ అవిశ్వాసులయ్యారు? విశ్వాసం లేని మూర్ఖులు ఎలా అయ్యారు వీళ్ళంటే, ఒకటి చనిపోతామేమో అన్న భయం అయితే, మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే, వారు ఎవరికి శిష్యులుగా ఉన్నారో ఆయన ఎలాంటి వాడో వీళ్ళు ఎరగకపోవటమే అవిశ్వాసము. మళ్ళీ చెప్తాను, మీకు అర్థం కాదు మీకు అంత తేలిగ్గా. మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వీళ్ళు భయపడడానికి గల కారణం అవిశ్వాసం అయితే, ఎందుకు వీళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారంటే, యేసు ప్రభు ధోని ఎక్కినప్పుడు వాళ్ళతో పాటు ఎవరు ఎక్కారంట? తన శిష్యులు కూడా ఎక్కారు అని మాట ఉంటుంది అక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు. అంటే యేసు ప్రభుని వెంబడించేటువంటి వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు, స్నేహితులు వగైరా వగైరా మనం అనుకోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభుకి శిష్యరికం చేస్తున్నటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వీళ్ళకట తానెట్టివాడో ఎరగకపోవడమే అవిశ్వాసము. ఎందుకు మనం ఈ మాట మాట్లాడుకుంటున్నామంటే, అవిశ్వాసులారా అని యేసు ప్రభు అన్నాడు. దేనికి అని అంటే, మేము ఎవరికి శిష్యులుగా ఉన్నామో, ఎవరు మాకు గురువుగా ఉన్నాడో ఆయన ఎలాంటి వాడో ఎవరో అన్నది వీళ్ళు ఎరగకుండానే శిష్యరికం చేస్తున్నారు. అది అవిశ్వాసం అంటే. యేసు ప్రభు ఎలాంటి వాడు? ఒక మాట మనం చూద్దాం గ్రంథంలో నుంచే, నా మాటలు కాకుండా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనం చూద్దాం. యేసు ప్రభు ఎలాంటి వాడు? యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి తన శిష్యులు ధోనిలో ఉంటూ, ధోని అలల చేత నింపబడుతుంది వాస్తవమే. అయితే చక్కగా యేసు ప్రభు అందులోనే ఉన్నాడు, నిద్రపోతున్నాడు. వీళ్ళకి మాత్రం ఎందుకు భయం కలిగింది? అరే, ఈ ధోని మునిగిపోతే, మేము చచ్చిపోతే మాతో పాటు ఎవరు మునిగిపోతారు? యేసు ప్రభు కూడా మునిగిపోతాడు కదా. మరి ఆయన ఎలా ఉన్నాడు? నెమ్మదిగా పనుకొని నిద్రపోతున్నాడు. అర్థమవుతుందా? ఆయనేమో నిమ్మలంగా నిద్రపోతుంటే వీళ్ళు మాత్రం భయంతో ఆందోళనకి గురయ్యారు. భయపడిపోయి, ప్రభువా, యేసు ప్రభువా మమ్మల్ని రక్షించు అని అంటే వీళ్ళు మాత్రం రక్షింపబడాలి. ఈయన అదే ధోనిలో ఉన్నాడు కదా, ఈయన ఏమవ్వాలి? అంటే తానెట్టివాడో వీళ్ళు ఎరగకుండానే ఆయనకు శిష్యులుగా కొనసాగుతున్నందున వీళ్ళని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా అంటే అవిశ్వాసులారా, విశ్వాసం లేనటువంటి వారలారా అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు అనేది మనం ఎలా గ్రహించాలి? ఎలాంటి వాడు అనేది మనం ఎలా గ్రహించాలంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము
1, 2, 3 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? యేసు ప్రభు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలిగలేదు. సమస్తము ఎవరు మూలంగా కలిగిందంట? ప్రభు మూలంగా కలిగింది. యేసు ప్రభు మూలంగా కలిగింది. ఆదియందు దేవుని వద్ద ఉన్నటువంటి యేసు ప్రభు దేవుడు సంకల్పించినటువంటి ప్రతి సంకల్పాన్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా నెరవేర్చినటువంటి వాడు. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని నిర్మించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని, ఆ ప్లాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిర్మించినటువంటి ఒక సృష్టికర్త యేసు ప్రభు. భూమి ఇలా కలగచేయాలని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టుగా భూమిని ఇలా కలగజేసినటువంటి వాడు యేసు ప్రభు. ఆకాశాలు ఎలా ఉండాలి, ఆకాశంలో పక్షులు ఎలా ఉండాలి, భూమి మీద జంతువులు ఎలా ఉండాలి, భూమి చుట్టూరు ఇలాగ కొండలు ఉండాలి, సముద్రాల్లో నీళ్లు ఉండాలి, జలరాశులు ఉండాలి, జలరాశులలో జలాల్లో ఉన్నటువంటి జీవులు ఉండాలి, ఇలాగ దేవుడు చెప్పినటువంటి ఆ ప్లాన్ ప్రకారంగా యేసు ప్రభు దానిని సృష్టించినటువంటి వాడు యేసు ప్రభు. అందుకే ఆయన లేకుండా ఏదీ కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే సృష్టికర్తగా ఉన్నటువంటి యేసు ప్రభు, సముద్రాలను నిర్మించినటువంటి వాడు యేసు ప్రభు, గాలిని కలిగించినటువంటి వాడు యేసు ప్రభు, పంచభూతాలను తన దూతలను వాయువులుగాను తన దూతలను అగ్ని జ్వాలలుగాను ఏర్పాటు చేసినటువంటి వాడు యేసు ప్రభు. సామాన్యుడు కాదు యేసు ప్రభు. అలాంటి యేసు ప్రభువుని, అలాంటి సృష్టికర్తని పక్కనే ఉంటూ ఆయనకు శిష్యులుగా ఉన్నటువంటి వారు దాని శక్తి ఏంటో ఎరగక యేసు ప్రభు దోణి మునిగిపోతే మనతో పాటు యేసు ప్రభు మునిగిపోతాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు నిమ్మతగా ఉన్నాడంటే ఆయన ఉన్నంత వరకు మనకి ఎటువంటి భయం లేదని ధైర్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళు భయపడిపోతూ యేసు ప్రభు మమ్మల్ని రక్షించు అని అవిశ్వాసులుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. తాను ఎట్టివాడో వాళ్ళు ఎరగకుండానే వాళ్ళు ఆయనతో శిష్యరికం చేస్తున్నారు. దానికోసము యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, అంటే అవిశ్వాసులారా, అంటే నా శక్తి ఏంటో మీకు తెలియదు, మీకు నా అధికారం ఏంటో మీకు తెలియదు, నా బలం ఏంటో మీకు తెలియదు, తెలియకుండానే నాకు శిష్యులుగా మీరు ఉన్నారా, ఎంత దౌర్భాగ్యం అని యేసు ప్రభు అవిశ్వాసులారా అంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం కూడా క్రీస్తు ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ఉన్నతుడో, ఆయనకున్నటువంటి బలం ఏంటో ఎరగకుండానే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే క్రైస్తవులు 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 అని మనం అనుకుంటున్నాం. అంతేనండి. క్రైస్తవులని మనం ఎందుకు అనుకుంటున్నామంటే మనం ఆయన గురించి ఎరగకుండానే క్రైస్తవులని అనుకుంటున్నాం. అదే మనం చేసేటువంటి పెద్ద పొరపాటు. తన పక్కనే ఉన్నటువంటి శిష్యులు కూడా చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆయనతో ఉంటూ ఆయన చేసినటువంటి మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలను చూస్తూ కూడా అవిశ్వాసులుగానే ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ఏం జరుగుద్దంటే యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారాన్ని పంచిపెడతాడు. మనందరికీ తెలుసు, అనేకసార్లు మనం చదువుకొని ఉన్నాం. యేసు తన శిష్యులే వచ్చి అడుగుతారు, ప్రభువా సుమారుగా 5,000 మంది పైనే ఉన్నారు, వీళ్ళందరికీ మనం ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడ తేగలం, ఎన్ని వందల రొట్టెలు కావాలి, ఎంత డబ్బు కావాలి అన్నప్పుడు, సరేలయ్యా మీ కాడ ఏమున్నాయో చెప్పండి అని అంటాడు యేసు ప్రభు. అయ్యా మన దగ్గర ఏం లేవా, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, సరే తీసుకోరండి అన్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇప్పుడు మీరు పంచి పెట్టండి అన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టి, ఈ 5 రొట్టెలే 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టిన తర్వాత 12 గంపలకి ఎత్తారు. మళ్ళా 12 గంపల నిండా ఎత్తిన తర్వాత ఇక ప్రయాణమై మళ్ళా దోణిలు ఎక్కి మరొక ప్రాంతానికి పోతూ ఉంటారు.
పోతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అవిశ్వాసుల గురించి, లేకపోతే శాస్త్రులు పరిచయలేనటువంటి ఒక అబద్ధ బోధకుల గురించి చెప్పాలనుకున్నాడు యేసు ప్రభు. ఒక సందర్భంలో చెప్పాలనుకుని ఏమంటాడంటే అక్కడ, మీరు పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. పులిసిన పిండి అని అక్కడ ఎందుకు వాడాడంటే, ఈ శాస్త్రులు పరిచయులు ప్రధాన యాజకులు ఎలాంటి వాళ్ళు అంటే, పులిసిన పిండి లాంటి వాళ్ళు. ఇంత ముద్ద మంచిదైనా పవిత్రమైనదైనా పులిసిన పిండి అంతగాని వేస్తే ముద్దంతా ఏమైపోద్ది? చెడిపోద్ది, నాశనం అయిపోద్ది. కాబట్టి సంఘం ఏర్పడుతున్న తర్వాత, సత్యం ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ఈ పులిసిన పిండి లాంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధకులు. వీళ్ళు వచ్చి మీలో జొరబడి కొన్ని అబద్ధ బోధన బోధించినప్పుడు మళ్ళా మీరు ఏమైపోతారంటే అబద్ధ బోధలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని ఉదాహరణగా ఏమంటాడంటే, పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. ఇప్పుడు ఆ మాట విన్నటువంటి వీళ్ళు ఏమనుకుంటారంటే, లోపల చూడు యేసు ప్రభు ఏమంటున్నాడో, మనం రొట్టెలు తేలేదని అవతలకు పోతున్నాం కదా, సాయంత్రం అయినప్పుడు ఆహారానికి రొట్టెలు కావాలి కదా, ఆడేమో 12 గంపలు ఎత్తి ఆడబెట్టి వచ్చేసాం, మనం ఏమి తేలేదు, ఇదిగో ఒక రొట్టె తెచ్చుకున్నాం, రొట్టెలు తేలేదని యేసు ప్రభు చూడు ఏమంటున్నాడో అని అంటారు. అసలు యేసు ప్రభు పులిసిన పిండి అనే మాట ఎత్తింది ఎవరి కొరకంటే, ఈ శాస్త్రులు పరిశీలనటువంటి అబద్ధ బోధకుల గురించి వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం చూడు రొట్టెలు తేకుండా ఆడ పెట్టి వచ్చామని ఈయన ఈ మాట అంటున్నాడు అని అంటున్నారు వీళ్ళు అనుకుంటుంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు ఎందుకు ఇంత అవిశ్వాసంగా ఉన్నారు? నేను చెప్పేది ఒకటి, మీరు ఆలోచించేది ఒకటి. నేను అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి అని నేను చెబుతుంటే మీరేమని ఆలోచన చేస్తున్నారంటే, రొట్టెలు తేలేదని అనుకుంటున్నారా? అవతల నేను చేసిన అద్భుతాన్ని ఎంతలేక మర్చిపోయారా? 5 రొట్టెల్ని ఎంతమందికి పంచిపెట్టాం? ఆ మాట అడుగుతాడు ఆయన. 5 రొట్టెల్ని ఎంతమందికి పంచిపెట్టాం? 5,000 మందికి ప్రభువా. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తాం. 5 రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు రొట్టెలు ఎత్తినప్పుడు ఇప్పుడు మన దగ్గర రొట్టెలు లేవని ఎందుకు బాధపడతారు? మన దగ్గర ఉన్న ఈ ఒక్క రొట్టెతో మళ్ళా ఎన్ని రొట్టెలు రావు? మనం తినగలిగినన్ని రొట్టెలు రావా? ఎందుకు మీరు నేను చేసిన దానిని మర్చిపోయారు? వెంటనే నేను అక్కడ చేసినటువంటి అద్భుతాన్ని, మహత్కార్యాన్ని ఇంతలేకే మర్చిపోయారా? ఎందుకు ఇంత అవిశ్వాసులుగా ఉన్నారు అని అక్కడ ఇదే శిష్యుల్ని యేసు ప్రభు అనడం అనేది జరుగుతుంది. అంటే జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి జరిగినప్పుడే అప్పటికప్పుడే తర్వాత వెంటనే మర్చిపోతారు. మళ్ళా ఆ అద్భుత కార్యం జరిగిన ఆ మరుక్షణమే తర్వాత మళ్ళా ఆ చేసిన వాడిని మర్చిపోయారు, ఆ శక్తి మర్చిపోయారు, ఆ బలము మర్చిపోయారు. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఎలాంటి వాడునో మీరు ఎరగకుండానే నాకు శిష్యులుగా మీరు నా ఎంట తిరుగుతున్నారా మహానుభావులారా అని, అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని ఆయన వెంటనే లేచి ఏం చేశాడంట, సముద్రమును గాలిని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. సముద్రం జలరాశులను ప్రభు కలిగించినటువంటి వాడు. జలముల దేవదూతను, ఒక దేవదూతను సముద్రాలుగా నిర్మించినటువంటి వాడు మహానుభావుడు. ఒక దేవదూతను అగ్నిగా నిర్మించినటువంటి వాడు. ఒక దేవదూతను వాయువులుగా నిర్మించినటువంటి వాడు. అలాంటి సృష్టికర్త పక్కనే ఉన్నా కూడా వాళ్ళెంత అవిశ్వాసులుగా మరి వాళ్ళు కొనసాగుతున్నారు. కారణం ఏంటంటే తానెట్టివాడో వాళ్ళు ఎరగకపోవడమే. ఈరోజు క్రైస్తవ సమాజము కూడా యేసు ప్రభు ఎలాంటి వాడో, ఆయన చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదో, తన జీవితం ఎంత గొప్పదో, ఆయన పరలోకానికి చేరిన తర్వాత ఎంతటి అధికారం కలిగిన వాడై ఉన్నాడో ఈ క్రైస్తవ లోకం ఎరగకుండా పోవడం మరి చాలా విడ్డూరకరమైన మనం చెప్పాలి. ఎందుకంటే మనం క్రీస్తుని గురించి సంపూర్ణ అవగాహన అనేది క్రైస్తవులకి
లేదనే లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. తన పక్కనే ఉన్నటువంటి శిష్యులు మరి ఎలాంటి అవిశ్వాసులుగా ఉన్నారు మనం చూసాం కదండి. ఎలాంటి అవిశ్వాసులుగా వాళ్ళు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కింద వచనాలు కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 25, 23, 24, 25 వచనాలు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఇంకొక విచిత్రం ఏంటంటే, మరి యేసు అలల చేత దోణె కప్పబడి నీళ్ళన్నీ దోణిలోకి వస్తుంటే ఆయన నిద్ర ఎలా పోతున్నాడు? ఆయన ఎలా నిద్రపోతున్నాడు చెప్పండి? పైన నీళ్లు పడతా ఉంటే నిద్ర వస్తుంది మనిషికి? వస్తుందా? మనిషికి నిద్ర రాదు. అయితే మరి యేసు ప్రభు ఆయన నిద్రించుచుండెను అనే మాట ఎందుకు వాడాడు? ఎందుకు నిద్రిస్తున్నాడు? ఎందుకు నిద్రపోతున్నాడు అంటే వీళ్ళ కథ ఏందో చూద్దాం అనుకుంటున్నాడు. వీళ్ళ కథ ఏందో చూద్దాం, వీళ్ళ విశ్వాసం ఏంటో పరీక్షిద్దామని. సముద్రంలో జరిగే అలజడి యేసు ప్రభువుకు తెలియకుండా ఉందా? ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడన్న సంగతి సముద్రానికి తెలియదా? ఆలోచన చేయండి. ఆ నీళ్లకు తెలియదా? గాలికి తెలియదా? కానీ ఎందుకు సముద్రం అలా అలల చేత నింపబడుతుంది? ఆ సముద్రం మీద అలజడి అనేది ఎందుకు వస్తుంది? అలా వస్తున్నా కూడా యేసు ప్రభు నిమ్మతంగా ఎలా నిద్రపోగలుగుతున్నాడు అంటే ఆయన వీళ్ళ కథ ఏందో చూద్దామని కాముగా కాసేపు పడుకొని ఉన్నాడు. ఆయన వీళ్ళు నా యందు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉంటారా? నేను ఎలాంటి వాడునో ఎరిగిన వారై వీళ్ళు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉంటారా, లేకపోతే అవిశ్వాసులై భయపడతారో అనేది ఈయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నట్టే జరిగింది. కాసేపటికి ఆయన అనుకున్నట్టుగానే వాళ్ళు అవిశ్వాసులై భయపడి, యేసు ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని అవిశ్వాసుల్లాగా యేసు ప్రభుని నిద్ర లేపడం అనేది జరిగిందండి. నిజానికి ఆయన నిద్రపోవట్లేదు. అక్కడ వీళ్ళ కథ ఏంటో చూడాలనుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఎలాంటిదో పరీక్షించాలనుకుంటున్నాడు. అదే ఇంకొక సందర్భంలో యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తుంటే ఈ ధోనిలో తన శిష్యులు ధోనిలో వస్తూ ఉంటారు సముద్రం మీద. అప్పుడు దూరం నుంచి చూసినప్పుడు యేసు ప్రభువును చూసి వీళ్ళు భయపడితే, మీరేం భయపడద్దు, నేనే అని అంటాడు. అంటే అర్ధరాత్రి పూట జరిగిన సందర్భం ఇది. అప్పుడు నేనే, మీరు భయపడద్దు అని అన్నప్పుడు అందులో పేతురు ఏమంటాడంటే, ప్రభువా, నువ్వే గానైతే ఇదిగో నేను కూడా నీలాగా సముద్రం మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, దిగిరా అంటాడు అంతే. అప్పుడు పేతురు దిగుతాడు, నీళ్ళలోకి దిగుతాడు, నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటాడు. నేల మీద నడిచినట్టుగా సముద్రంలో పేతురు నీళ్ల మీద దిగి నడిచి వస్తూ ఉంటాడు. కొద్దిగా దూరం నడిచి వస్తాడు. ఈ లోపల ఏం చేస్తాడంటే ఆయనకు ఒక చిన్న పరీక్ష ఎదురైద్ది. ఏంటి ఆ పరీక్ష అంటే, సముద్రం మీద మరి గాలి అలలు ఎక్కువ గాలి రావడం అనేది జరుగుద్ది సముద్రం మీద. అలా జరిగినప్పుడు పేతురు ఆ గాలిని చూసి, ఆ నీళ్లు ఉధృతను చూసి భయపడిపోతాడు. ఎప్పుడైతే పేతురు అలా భయపడిపోతాడో అతడు అవిశ్వాసి ఏం చేస్తాడంటే నీళ్ళలోకి మునిగిపోతూ ఉంటాడు. నీళ్ళలోకి మునిగిపోతూ యేసు ప్రభువా, నన్ను కాపాడు, నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అంటాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు చేయందిచ్చి పేతుర్ని పైకి లాగి, ఎందుకు నువ్వు అల్ప విశ్వాసిగా అయ్యావు అంటే, పేతురులో అక్కడ ఏమొచ్చిందంటే అవిశ్వాసిగా మార్చబడ్డాడా పేతురు? దేని చేత అవిశ్వాసిగా మార్చబడ్డాడంటే, యేసు ప్రభువుని చూస్తున్నంత వరకు ధైర్యంగా నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తన దృష్టిని యేసు ప్రభువు నుంచి తొలగించుకొని ఆ గాలిని చూస్తాడో, ఆ గాలికి భయపడ్డాడో, ఆ తుఫానికి భయపడ్డాడో, వెంటనే పేతురు ఏమైపోతుంటాడంట, నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటాడు.
అంటే పేతురు నీళ్ళలో మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసతనము. అతడు ఎప్పుడైతే అవిశ్వాసి అయిపోయాడో నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. అదే విశ్వాసిగా ఉంటే, విశ్వాసి కలిగిన వాడైతే చుట్టూరు ఎంత గాలి వచ్చినా ఎన్ని అలలు వచ్చినా ఏం చేయగలడు? అతను నడవగలడు. దీన్ని మనం మన ఆత్మీయ జీవితానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మన ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు ప్రభు మార్గంలో మనం నడిచేటప్పుడు సముద్రంలో రేగినటువంటి అలల లాంటి మన జీవితంలో శ్రమలు మనకు కలుగుతాయి, మహావేదనలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, శోధనలు వస్తాయి. అనేక రకాలైనటువంటి శోధనలు, ఇబ్బందులు మనకు కలిగినప్పుడు, శ్రమ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అవిశ్వాసంలో పడిపోకూడదు. ఎప్పుడైతే మనం అవిశ్వాసంలో పడిపోతామో అప్పుడు మనం మునిగిపోసాగుతాం, మృతులమైపోతాం. అవిశ్వాసి మృతమైన వాడు, చచ్చిపోయిన వాడితో సమానం అన్నమాట. మనం మృతమైన వాళ్ళంగా కాక జీవించే వారంగా మనం ఉండాలంటే మనం విశ్వాసులుగా ఉండాలి. లోకంలో అనేక శ్రమలు మనల్ని అలుముకున్న, మనకి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఈ అలల లాంటివి వచ్చినటువంటి ఈ కష్టాలకు పేతురు వలె అల్ప విశ్వాసులై నీట మునిగిపోయినట్టు కాకుండా ప్రభువుని మనం చూస్తూ మన దృష్టి అంతా ప్రభువు మీదే ఉంచి కానీ మనం నడవగలిగితే, ఇదిగో సముద్రం మీద పేతురు ఎలా అయితే నడవగలిగాడో కొద్దిగా దూరం విశ్వాసాన్ని బట్టి మనము మన జీవితాంతము కూడా అలాగే నడవగలము. సముద్రంలో నడవడం అనేది గొప్ప విశేషం కాదు, కానీ మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకొని విశ్వాసంలో నడవడం గొప్ప విశేషం. సముద్రం మీద నడవడం గొప్ప విశేషం ఏం కాదండి. నీళ్ళ మీద నడవడం గొప్ప విశేషం ఏం కాదు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ప్రభువా నువ్వే అయితే నీలాగా నేను సముద్రం మీద నడిచి వచ్చినట్లుగా నాకు సహాయం చేయనప్పుడు యేసు ప్రభు దిగిరా అంటాడు. ఒకటే మాట, ఇంకేమండవు, దిగిరా అంటాడు. అప్పుడు పేతురు దిగి వస్తుంటాడు. కొద్ది దూరం వచ్చేసరికి అవిశ్వాసంతో మునిగిపోతుంటాడు. అక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఒక మనిషి సముద్రం మీద నడవడం, నీళ్ల మీద నడవడం గొప్ప విశేషమేం కాదు, విశ్వాసం కలిగి నడవడం గొప్ప విశేషం. అర్థమవుతుందా? నీళ్ల మీద నడవడం గొప్ప విశేషం కాదు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దాన్ని చదివినప్పుడు నీళ్ల మీద ఒక వ్యక్తి నడవడం గొప్పతనం ఏం కాదు, దిగిరా అంటాడు పేతుర్ని. అంటే దాని అర్థం ఏంటంటే, నీళ్ల మీద నడవడం గొప్ప విశేషం ఏం కాదు, కానీ విశ్వాసం కలిగిన వారమై నడవడమే గొప్ప విశేషము. ఇప్పుడు పేతురు విశ్వాసం కలిగిన వాడై ఉన్నంత వరకు నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అవిశ్వాసంలో పడ్డాడో వెంటనే నీట మునిగిపోయాడు. అంటే నీళ్ల మీద నడవడం గొప్ప విశేషం కాదు యేసుప్రభు దృష్టిలో. అది ఒక వ్యక్తి విశ్వాసం కలిగిన వాడై నడవడమే గొప్ప. మరి ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. అయితే సముద్రంలో తుఫాన్ వచ్చింది. అయితే ఎందుకు భయపడాలి? ఆ శ్రమకి ఎందుకు భయపడాలి? ఆ ఇబ్బందికి ఎందుకు భయపడాలి? మన పక్కన ఎవరున్నారన్న ధైర్యం నీలో ఉండాలి. మన పక్కన ఎవరున్నారన్న విశ్వాసం నీలో ఉండాలి. అంటే సృష్టికర్త, లోకాలను కలిగించిన బలవంతుడు, జ్ఞానవంతుడు, దేవుని జ్ఞానం, దేవుని శక్తి, మహిమ స్వరూపుడు యేసు ప్రభు మన పక్కన ఉన్నాడు అని విశ్వాసము, ధైర్యం కలిగి ఉంటే ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎంత సుడిగుండాలు వచ్చినా అందులో నుంచి నిన్ను చక్కగా దింపి పైకి లేవనెత్తేవాడు ఆ యేసు ప్రభువే అని నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఆయన అలా నడిపించగలిగినటువంటి వాడు. అయితే వీళ్ళు దేని చేత వాళ్ళు భయపడ్డారంటే, ఆయన అలాంటి శక్తిమంతుడు కాడు అని ఆయన శక్తిని గురించి ఎరగని వారై అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు భయపడడం అనేది జరిగిందండి. కనుక చూడండి, మనం నేర్చుకోవాల్సినటువంటి అక్కడ పాఠం ఏంటంటే, ఇదిగో వాళ్ళు పోతున్నారు, నీళ్లు ఎక్కువైనాయి, గాలి ఎక్కువైనాయి కాబట్టి భయపడ్డారు అన్నదే పాఠం కాదు. కానీ మనము ఎవరికి శిష్యులుగా ఉన్నామో
ఎవరు మనకి గురువుగా ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో మనం ఎరిగిన వారమై ఆయన వెంట నడవగలిగితే అప్పుడు మనం విశ్వాసం కలిగిన వారమై ఉంటాము. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అంతే కదండి. ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ సమస్తాన్ని కోల్పోయిన తర్వాత చివరి ఛాన్స్, ఏమి ఆమె ఆశించకుండా, ఏమి డబ్బు పెట్టకుండా, ఏమి ఇవ్వకుండా ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానని విశ్వాసం కలిగినదై ప్రభు వస్త్రపు చెంగును ముట్టిందో, యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. అంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను పైకి లేపుతుంది, నీ విశ్వాసమే నిన్ను అంతము వరకు రక్షిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడు అనేది నువ్వు ఎరిగిన వాళ్ళైతే ఆ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. ఒకవేళ యేసు ప్రభు అలాంటి శక్తిమంతుడు కాదని, అలాంటి నీతిమంతుడు కాదని, అలాంటి పవిత్రుడు కాదని మనం ఎరగకపోతే అప్పుడు మనం అవిశ్వాసులం, బలహీనులం. కనుక మన అవిశ్వాసమే, అక్కడ అంటాడు పేతురుతోటి, పేతురు నీ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపించను, నీ అవిశ్వాసమే నిన్ను నీట ముంచేసను. నీవు అవిశ్వాసిగా ఉన్నావా? అయితే నీట మునిగిపోతావు. నీవు అవిశ్వాసిగా ఉన్నావా? నేనంటే ఎవరో ఎరగకుండా అవిశ్వాసిగా ఉన్నావా? అట్టయితే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు, నీవు పాతాళ గుండానికి చేరిపోతావు. అందుకే అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచెను. ఎంత చక్కనటువంటి విషయాలు మనకి ఈరోజు మనం వింటూ ఉన్నాము. అయితే కింద వచనాల్లో మరొక మాటను కూడా మనం చదువుకుందాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. యేసు ప్రభు ఎలాంటి శక్తిమంతుడంటే, తండ్రి అయిన దేవుని దగ్గర సర్వాధికారం పొందినటువంటి వాడు, సమస్త లోకాల మీద అధికారాన్ని పొందినటువంటి వాడు. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, పాతాళ లోకంలో కానీ ఉన్న లోకాలన్నిటి మీద సర్వాధికారం పొందినటువంటి వాడు. పాతాళలోక ద్వారాలు తెరవాలంటే యేసు ప్రభు వలనే సాధ్యమవుతుంది. నీవు పరలోకానికి చేరుకోవాలంటే ఆ యేసు ప్రభు వలనే సాధ్యమవుతుంది. అలాంటి యేసు ప్రభుని మనం విశ్వాసం ఉంచాలంటే ఆయన అంతటి శక్తివంతుడని మొదట మనం నమ్మాలి. ఆయన అలాంటి వాడని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా బాగలేదు, ఒక సివియర్ కేసు, హార్ట్ అటాకే అనుకుందాం. అలాంటి పెద్ద పెద్ద రోగానికి ఎవడు పడితే ఆ డాక్టర్ దగ్గరికి పోతామా? పోం. అలాంటి పెద్ద పెద్ద రోగానికి మనం మంచి హాస్పిటల్, మంచి డాక్టర్ని 1కి 10 మందిని అడిగి తెలుసుకొని, పలానా డాక్టర్ మంచోడు, ఈ గుండె జబ్బుకి పలానా డాక్టర్ మంచోడు అని ఒక 10 మంది దగ్గర, 20 మంది దగ్గర సలహాలు తీసుకొని ఒక మంచి డాక్టర్ని ఎంచుకొని వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తామంటే, పోతున్నాం కానీ ఆయన ఎట్ట చూస్తాడో మాకు తెలియదు అని అనుకుంటా పోతామా? లేదు. ఆయన మీద నమ్మకం ఉంచే మనం వెళ్తాం. తర్వాత ఏమైనా కానీ ఆయన మంచోడట, మంచి డాక్టర్ అంట, ఎన్నో కేసులు చేశాడంట, ఏ కేసు కూడా ఫెయిల్ అవ్వలేదంట, ఇవన్నీ మనం సెర్చ్ చేసిన తర్వాతనే అప్పుడు మనం ఒక బలమైన విశ్వాసంతో మనం వెళ్తాం. ఖచ్చితంగా మనకు కూడా నయమైద్ది అని మనం వెళ్తాం. అలాగే ఒక డాక్టర్ విషయంలోనే మనం ఇంతగా కేర్ తీసుకొని మనం ఆయన్ని ముందుగానే నమ్మి మనం వెళ్తున్నప్పుడు, మరి మనల్ని బ్రతికించినటువంటి యేసు ప్రభుని మరి మనం ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకొని ఉండాలి? ఏమండి, ఎలా మనం తెలుసుకొని ఉండి ఆయన్ని మనం వెంబడించగలిగాలి ఆలోచన చేయాలి. అయితే ధోనిలో ఉన్నటువంటి తన శిష్యులు తాను ఎట్టివాడో వాళ్ళు గ్రహించగా ఉండేనంటే, సర్వలోకాలను కలిగించినటువంటి వాడు. ఒక మాటను చూద్దాం, ఆయనకున్నటువంటి అధికారము, వేటి మీద ఆయనకు అధికారం ఉందో ఒకసారి మనం చదువుకుందాం.
పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఎలాంటి శక్తిమంతుడో మనం చూడగలం, ఎలాంటి అధికారం కలిగిన వాడో మనం చూడగలం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దూతల మీద, అధికారుల మీద, సమస్త లోకాల మీద ఆయన అధికారం పొందినవాడై ఆయన దేవుని సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడని లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాయి. ఇలాంటి అధికారం కలిగిన వాడే శక్తిమంతుడై ఉన్నటువంటి యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి తన శిష్యులు మరి ఎంత అవిశ్వాసులుగా వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నారో మనం చూడగలం. అనేక పర్యాయాలు కూడా మరి ఆయన ఎలాంటి వాడో గ్రహించకుండానే ఆయనకు శిష్యులుగా ఆయన వెంట వాళ్ళు వస్తూ ఉన్నారు. కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, క్రైస్తవులుగా మనము క్రీస్తుని వెంబడించేటువంటి మనము కూడా ఎలా మనం వెంబడించాలి, ఆయన ఎలాంటి వాడో మనం ఎరిగిన వారమై, ఆయన మన కొరకు ఏమి చేశాడో అనేది మనం సంపూర్ణంగా ఎరిగిన వారై, ఆయన యందు విశ్వాసము కలిగి మనం కానీ ఆయనను వెంబడించకపోతే మనం కూడా అవిశ్వాసుల లెక్కలో మనం వెళ్ళిపోతాం. అవిశ్వాసుల కిందకి మనం వెళ్ళిపోయి నిత్య నాశనంలోనికి వెళ్ళేటువంటి అవకాశము మనకు దొరుకుతుంది. ఒకసారి మరలా మనం వాక్యపఠన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అందుకు ఆయన అల్ప విశ్వాసులారా 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. 27వ వచనం, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎట్టివాడో గాలి సముద్రము ఈయనకు లోబడుచు ఉన్నది. ప్రియులారా, మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మన ప్రభువైన యేసుక్రీస్తు నందే ప్రతి మనిషిని భద్రం చేయడానికి మరి తండ్రి అయిన దేవుడు ఆలోచన చేశాడని యూదా రాసినటువంటి పత్రికలో మనం మొదటి వచనాల్లో మనం చూడొచ్చు. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. మొదటి వచనాల్లో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరైతే యేసుక్రీస్తు నందు వస్తారో వాళ్ళందరూ దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తులో భద్రపరచబడడానికే క్రీస్తు దగ్గరికి వస్తున్నారంట. శిష్యులు క్రీస్తుకి శిష్యులు అయ్యారు అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ముందుగా వారిని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తు దగ్గరకు పిలువబడినటువంటి వారు, ఆకర్షింపబడినటువంటి వారు. ఎందుకు ఆకర్షించి ప్రభు దగ్గరికి చేరుస్తున్నాడంటే వాళ్ళని భద్రపరచాలి అని, వాళ్ళని భద్రం చేయాలి. ఎందుకు భూమి మీద మనుషులను క్రీస్తు ద్వారా దేవుడు భద్రపరచాలనుకుంటున్నాడంటే, మరణించిన తర్వాత నిత్యాగ్ని దండన అనే ఒక ప్రమాదకరమైనటువంటి స్థలం ఉంది. మరణించిన తరువాత మనిషికి ప్రమాదకరమైనటువంటి నిత్యాగ్ని దండన అనేటువంటి ఒక లోకం ఉంది. పొరపాటున మనిషి ఆ లోకానికి గన వెళితే మరలా ఆ అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆ రాబోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో నుంచి మనిషిని తప్పించి భద్రము చేయడానికే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. మహిమ స్వరూపంలో సింహాసన ఆసీనుడై ఉన్నటువంటి యేసు ప్రభువుని మనలాంటి మట్టి శరీరంలోనికి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాల్సి వచ్చింది? కన్నీళ్లు, వేదన, రోదనతో ఈ 33.5 సంవత్సరాలు జీవించాల్సినటువంటి అవసరత యేసు ప్రభుకి ఎందుకు వచ్చింది అని అంటే, యావత్ ప్రపంచ మానవ జాతి ఆది కాలం నుంచి నేటి వరకు కూడా మరణిస్తున్నటువంటి వారు నరకానికి వెళ్లకుండా దైవలోకానికి వెళ్ళడానికే యేసు ప్రభుని లోకానికి పంపించాడు.
అలాంటి సృష్టికర్తగా ఉన్నటువంటి యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి తన శిష్యులు తాను ఎట్టివాడు అనేది గ్రహించకుండా వెంబడించడమే అవిశ్వాసతనము అని అంటాడు. ఈరోజు మనం కూడా అవిశ్వాసులుగా మనం తయారైపోతున్నాం. క్రైస్తవ సమాజం కూడా అవిశ్వాసతనంగా మనం మారిపోతున్నాం. అందుకే దేవుడు అన్యుల ద్వారా మనల్ని కొడుతూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు అన్య రాజులకి మరి బబులోను చెరకి ఎందుకు పంపిస్తున్నాడు? 70 సంవత్సరాలు అన్య రాజు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు బంధించి లాక్కొని పోతున్నాడు? ఎందుకు లాక్కొని పోతున్నాడంటే తన ప్రజల యొక్క అవిధేయతను బట్టి బయట వాళ్ళ ద్వారా ఏం చేస్తున్నాడంటే తన పిల్లల్ని కొట్టిస్తున్నాడు. ఈరోజు చూడండి, క్రైస్తవుల్లో మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా స్వార్థ చేయడానికి లేదు, క్రీస్తుని గురించి చెప్పడానికి లేదు. క్రైస్తవులు అంటే అనేక మంది ఎందుకు మండిపడుతున్నారు, ఎందుకు గొడవలు వేసుకుంటున్నారంటే తప్పు వాళ్ళది కాదండి, తప్పు వాళ్ళది కానే కాదు. క్రైస్తవుల యొక్క అవిధేయత, క్రైస్తవుల యొక్క మరి అవిశ్వాసతనము. ఈరోజు పేరుకి మాత్రమే మనం క్రైస్తవులు, పేరుకు మాత్రమే బైబిల్ పట్టుకొని ఆదివారం రోజు ఆరాధనలో కూర్చుంటూ క్రైస్తవులుగా మనం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నామే తప్ప మనం నిజ క్రైస్తవులుగా క్రీస్తుని సంపూర్ణంగా ఎరిగినటువంటి వారంగా మనమైతే లేము. కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు మన నోట్లో నుంచి తన మాట రావడానికి ఆయన ఇష్టపడటం లేదు. తెలుసా? ఈరోజు ప్రాంతానికి వెళ్ళి నేను క్రీస్తుని గురించి చెప్తాను అంటే అక్కడ ఉన్న వాళ్ళు నువ్వు అవసరం లేదురా బాబు అని తన్ని తగలేస్తున్నారంటే దేవుడు దానికి ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? ఎందుకు అనుమతిస్తున్నాడంటే అరే నీ నోట నా మాట ఉంచడానికి అవకాశమే లేదంటున్నాడు. ఇక్కడ నీ నోట్లో గుండా నా మాట రాకూడదు, అలాంటి అర్హత మీకు లేదు. కనుకనే ఈరోజు వాళ్ళని రేపుతూ ఉన్నాడు దేవుడు. చూద్దాం, ఆ మాటలు గ్రంథంలో ఉన్నాయండి, నేనేదో ఊహించి చెప్పింది ఏం కాదు. ఒకసారి గ్రంథంలో ఉన్నాయి, చూద్దాం మనం ఒకసారి. దావీదు కీర్తనలో 50వ అధ్యాయము, కీర్తన 50వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనలు 50వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. బైబిల్లో నేను చెప్పినవి ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఎవరితోట? భక్తిహీనులు అంటే బయట వాళ్ళ గురించి కాదు, అన్ని జనుల గురించి కాదు చెప్తుంది ఇక్కడ. బైబిల్ చేతులు పట్టుకున్న వాళ్ళ గురించి, మహానుభావుల గురించి చెప్తున్నాడు, బయట వాళ్ళు ఎవరి గురించి చెప్పట్లేదు ఆయన. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? ఏమంటున్నాడు ఇక్కడ? నా కట్టడలు అంటే నా మాటలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదమేమి? నా మాటలు నీ నోట్లో నుంచి చెప్పడానికి నీకు ఏమి అర్హత ఉంది? కింద వచ్చిన అంటున్నావు, ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు నీ వెనకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు నేను ఇది మంచిరా అని చెప్పినప్పుడు అది దిద్దుకోవట్లేదు. నీకు దిద్దుబాటు లేకుండా, నీ తప్పుని దిద్దుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే నువ్వు పెద్ద ప్రసంగం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు పెద్ద ప్రసంగం చేస్తున్నావు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదమేమి? అంటే దేవుడు తన యొక్క మాటలు మన నోట రావాలి అంటే ముందు మన జీవితాన్ని చూస్తున్నాడండి. మనలో ఆయన మీద ఉన్నటువంటి గురిని చూస్తున్నాడు. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, అటు ఇటు నేను చూడట్లేదు, గురి యొద్దకే పరిగెడుతున్నాను. నా గురి ఏంటంటే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా ప్రభువే నా గురువు. ఎవరట? పౌలు గారికి ఎవరంట గురువు? డిసిగ్నేషన్ ఎవరట?
డెస్టినేషన్ ఎవరట అంటే ఈయన ఎక్కడికి చేరుకోవాలంట? క్రీస్తు యొద్దకే నేను చేరుకోవాలి. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి దేవుని సింహాసనమందు ఆసీనుడైనటువంటి ఆ యేసు ప్రభువే నా యొక్క గురి. ఆ గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను అని అంటాడు. అంటే గురి చూడని వాడి వలే కాదంట, గురిని చూస్తూ పరిగెడుతున్నాడంట పౌలు. అంటే అలాంటి జీవితము కలిగిన వారమైతే ఆయన మాటలు మన నోట పలకొచ్చు, కానీ అలాంటి జీవితం లేనటువంటి వారు, ఒకటి మనలో తప్పు ఉందని వాక్యం మనకి నేర్పించినప్పుడు ఆ తప్పుని దిద్దుకునేటువంటి మనసు లేని వారు కూడాట ఈ మాటలు చెప్పడానికి కూడా అవకాశం లేదు. అందుకే అంటున్నాడు, ఈరోజు అనేక మంది స్వార్థల పేరిట ఆ పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే, మనం అమర భక్తి పరులు అని కాదు, మన నోట్లో నుంచి ఆయన మాటలు వినిపించాలని ఆయన అనుకోవట్లేదు. అది పాయింట్ ఇక్కడ. అది తెలియట్లే మన భక్తి పరులకి. వెళ్ళే భక్తి పరులకి ఏం తెలియట్లేదంటే, మన నోట్లో నుంచి మాట పలికించడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే మనల్ని ఇక్కడ తరుముతున్నారన్న సంగతి వెళ్ళేటువంటి ఆ మహానుభావులకి అర్థం కావట్లేదండి. లేకపోతే ఈరోజు తన మాటలు బోధించాలంటే సర్వభూమి ఆయనదే అయినప్పుడు, సర్వభూమికి మహారాజు ఆయనే అయినప్పుడు, ఆయన మాటలు మనం పలకడానికి ఎవడో పర్మిషన్ ఎందుకు అవసరం అండి? ఎవడో పర్మిషన్ ఎందుకు అవసరం? ఎవడో మన మీద ఎందుకు తిరుగుబాటు చేయాలంటే అది ఎవరు చేయరు. ఒకటి, మన నోట గుండా ఆయన పలకాలి అనుకుంటేనే అది జరుగుతుంది. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే అభ్యంతరాలు వస్తాయి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీకు దిద్దుబాటు అసహ్యం కదా, ఎందుకు నా మాటలు నువ్వు బోధిస్తున్నావు? నీకు దిద్దుబాటు కలిగే మనసు లేదు కదా, నువ్వు చెడు నడత నడుస్తున్నప్పుడు అరే ఇది చెడురా, ఇటు వెళ్ళకూడదు అని అన్నప్పుడు అది నువ్వు దిద్దుకునే మనసు లేదు కదా, అయితే ఎందుకు నువ్వు నా గురించి బోధిస్తున్నావు? నా కట్టడలు ఎందుకు నువ్వు వివరిస్తున్నావు? అదండి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. బయట ఎందుకు అభ్యంతరాలు కలుగుతున్నాయంటే, మనం ఏదో భక్తిపరులు అని కాదు, కానీ ఇదిగో మన నోట నుంచి దేవుడు తన యొక్క మాటని పలికించాలి అని అనుకోవట్లేదు. అదే దానికి కారణం. ఈరోజు మనం అలాగే ప్రవర్తిస్తున్నాం. మన ప్రవర్తన విధానం అలాగే ఉంది. మనం నమ్ముకున్నటువంటి ప్రభుని సంపూర్ణంగా ఎరగకుండానే, ఆయన శక్తిని ఆశ్రయించకుండానే మనం ఏం చేస్తున్నామంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాం. కానీ పేరుకు మాత్రము మనం క్రైస్తవులుగా మనం గ్రంథాన్ని చేతబట్టుకొని వెళ్తూ ఉన్నాం. కానీ ఆయన శక్తి ఏంటో మనం ఆశ్రయించడం లేదు. తన పక్కనే ఉన్నటువంటి శిష్యులు, తన ధోనిలో ఉన్నటువంటి శిష్యులు ఆయనని గురించి ఎరగకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా మనం నమ్మినటువంటి మన గురువు, మన ప్రభు, మన రాజు, ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి శక్తిమంతుడో నిజంగా మనం ఎరిగి మనం కొనసాగినప్పుడు మాత్రమే మన యొక్క భక్తి విశ్వాసం కలిగినదై ఉంటుంది. అలాంటి భక్తే అంగీకరింపబడుతుంది. అలాంటి భక్తిగా లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు కొనసాగుతున్నా చివరికి మన భక్తి అక్కడ ఏమైపోద్దంటే ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి సంవత్సరం అంతా మనం చదువుతాం, సంవత్సరం అంతా పిల్లోడు బడికి పోతాం అంటే మనం అనుకుంటున్నాం బుద్ధిగా చదువుకుంటున్నాడు, వెరీ గుడ్ బాయ్, బాక్సుల్లో పెట్టినట్టుగా తినేసి వస్తున్నాడు, 2 కాదు 3 బాక్సులు పంపిస్తున్నాం, 3 బాక్సులు కూడా తినేసి వస్తున్నాడు, చక్కగా చదువుకొని వస్తున్నాడు అని అనుకుంటుంటాం. మనం 300 రోజులు 270 రోజులు అయిపోయిన తర్వాత చివరి పరీక్షలు రాసిన తర్వాత అప్పుడు తెలుసద్ది అయ్యగారి పని. ఫెయిల్ అయ్యాడు అనుకో, ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు ఏమైంది? అప్పుడు అంటావా భలే చదివాడు మావాడు, నలుగురికి చెప్పుకుంటావా 10th క్లాస్ అయ్యా ఫెయిల్ అయ్యాడు మావాడు, భలే చదివాడయ్యా ఫెయిల్ అయ్యాడు చెప్పుకుంటామండి ఎవరైనా? చెప్పు. అప్పుడు తెలుసద్ది. సంవత్సరం అంతా మాత్రం పోతుంటాడు, తింటుంటాడు, చాక్లెట్లు, బిస్కెట్లు, అట్టికాయలు పోతా ఉంటాయి. చివరిగా మాత్రం ఏం తెలుస్తుందంటే ఆయన ఏం చదివాడో అనేది ఆ సంవత్సరం ఆఖరిలో మనకి
తెలుస్తుంది కదండి. ఈరోజు మనం అలాగే మన భక్తి విషయంలో కూడా మనం ఎప్పుడు తెలుస్తుందంటే, చివరి ఒక రోజు ఉంది, అంత్య దినం అనేది ఒక రోజు ఉంది. ఆ రోజున మన భక్తి బయటపడిపోతుంది. పొరపాటున ఆయనకి అనుగుణంగా విశ్వాసం కలిగిన భక్తి కాదు అని ఒకవేళ అనుకుంటే, అక్రమమైన భక్తి అని ఒకవేళ ప్రభు కొట్టివేశాడంటే, ఇక సరి చేసుకునే టైం మనకి లేదు. ఇప్పుడు సప్లిమెంటరీ ఉంది, పిల్లకాయలు ఫెయిల్ అయితే మళ్ళా టెస్టు రాసుకోవచ్చు. అలాంటిది కాదు ఆ జీవితం. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితము అలాంటిది కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత, నైనా ఇంతకాలం భూమి మీద నీ యొక్క జీవితము భక్తి జీవితము ఇది అంగీకరింపబడదగిన జీవితం కాదు నాయనా, ఇది అక్రమ జీవితం నాయనా అని ఒకసారి కొట్టేశాడంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళా నేను ట్రై చేస్తాను, మళ్ళీ భక్తిపరుణ్ణి అవుతాను, మళ్ళా నేను దిద్దుకుంటాను అంటే అక్కడ ఇంకా అవకాశము లేదు. అందుకే అంటున్నాడు, ముందుగానే హెచ్చరిస్తున్నాడు, లేఖనాల ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు. ఏంటి అంటే, నీవు వెంబడిస్తున్నటువంటి ప్రభు ఎలాంటి వాడో నువ్వు ఎరిగిన వాడివైతేనే నీ యొక్క భక్తి జీవితము గొప్పదవుతుంది, అంగీకరింపబడుతుంది. అది విశ్వాస సంబంధమైన జీవితం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగిన వాడు అవుతావో, అలాంటి జీవితమే దేవుని ఎదుట అంగీకరింపబడుతుంది. యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు తన శిష్యులు ఎవరు కూడా అంగీకరించలేదండి. యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు కూడా ఆయన్ని ఎవరు సంపూర్ణంగా ఎరగలేదు. అపనమ్మకంతోనే వెంబడిస్తూ ఉన్నారు. చివరికి పేతురు కూడా, అయ్యా నేను ప్రాణం పోయినా నేను అబద్ధం అన్నంటే, లేదయ్యా ఈ రాత్రి నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని యేసు ప్రభు అన్నాడు. నీకోసం ప్రాణమైన ఇస్తాను కానీ అబద్ధం ఆడను అంటాడు. ప్రాణం ఇచ్చేది అప్పుడు అట్టబెట్టి, కానీ నువ్వు మాట తప్పుతావు చూడు ముందు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభువును పట్టుకున్న రాత్రి మరి పేతురు 3 సార్లు, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఏమని అబద్ధం ఆడతాడంటే, ఇదిగో నువ్వు కూడా యేసు ప్రభు సంబంధించినవాడు కాదంటే, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, ఆయన ఎంతవరకు చూడలేదని అంటారు. అంటే చూడండి మరి అది ఎలాగుందో తన యొక్క జీవిత విధానం. ఎప్పుడైతే ప్రభు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడో, అప్పుడు వాళ్ళు తన జీవితాలని మార్చుకున్నారు. అప్పుడు వాళ్ళు విశ్వాసమందు భాగ్యవంతులై కొనసాగారు. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళకంటే మనం మరి మిక్కిలి గొప్ప వాళ్ళమి. ఎలా అంటే, వాళ్ళు చూసి నమ్మితే క్రీస్తు యొక్క జననం కావచ్చు, జీవితం కావచ్చు, మరణం కావచ్చు, పునరుద్ధానం కావచ్చు, వాళ్ళు చూసి నమ్మితే ఈరోజు ఉన్నటువంటి మనము చూడక నమ్ముతూ ఉన్నాం. కేవలము లేఖనాల ఆధారంతోనే, సువార్తతోనే మనం క్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వం దేవుని కుమారుడట, క్రీస్తుట భూమి మీదకి వచ్చాడంట, మరియ గర్భాన జన్మించాడట. ఆయన 33.5 సంవత్సరాల చిన్న ఆయుష్కాలం కలిగి ఉన్నాడట. యావత్ ప్రపంచ మానవ జాతి యొక్క పాపాన్ని కడిగివేయడానికి తన రక్తాన్ని కార్చాడంట అని సువార్తని కేవలము మాటని మాత్రమే నమ్మి ఈరోజు మనం క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి వారికంటే మనం మరీ ధన్యులంగా మనం ఎంచబడతాం. అయితే ఒక చిన్న మార్పు ఏంటంటే, ఆ వెంబడిస్తున్నటువంటి మనము ఏ మాట చేత అయితే మనం అంగీకరించామో ప్రభువుని, దాన్ని సంపూర్ణంగా దాన్ని ఏం చేయాలి, మనం పట్టుకోవాలి. పూర్ణ విశ్వాసముతో మనం పట్టుకోవాలి. ఇక విశ్వాసంలో ఏమాత్రం కుదువు అనేది ఉండదు కదండి. పూర్ణ మనస్సు, పూర్ణ విశ్వాసము అంటే సంపూర్ణంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఎక్కువ మొత్తం బయటది పెట్టుకుంటాం, యేసు ప్రభువు మాత్రం ఎక్కడో. ఇప్పుడు ఎట్టయిందంటే, వారంలో 7 రోజుల్లో 6 రోజులేమో మనం లోకంలో, దేవుడికి ఆదివారం 1 రోజు, అది కూడా 1 గంట అట్టయిపోయింది. చూడండి రోజుల్లో కూడా చూడండి, సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో, ఆదివారం రోజు 1 గంట మాత్రమే దేవుని సన్నిధిలో. ఎంత తేడా ఉందో చూడండి. 6 రోజులు దేవుని సన్నిధిలో, 1 రోజు లోకంలో కాదు. 1 రోజు దేవుని సన్నిధిలో, 6 రోజులు లోకంలో మనం ఉంటున్నాం. అంటే ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయాం.
మొదటి శతాబ్దంలో ఏం జరిగింది? మొదటి శతాబ్దంలో అలాంటి పొరపాటు జరగలేదు. ప్రతిదినం అనుదినం క్రీస్తుని గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఊర్లు గ్రామాలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ వండుకోవడం, అక్కడే తినడం, అక్కడ సువార్త చేసుకోవడం, ప్రభువుని విశ్వసించిన వారిని అక్కడే బాప్టిజం వేయడం, వాళ్ళని వాళ్ళలో కలుపుకోవడం, సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది మొదటి శతాబ్దంలో 2000 సంవత్సరాల క్రితమే జరిగిందండి. ఆ తర్వాత అంతమైపోయింది. అది అంతమైపోయి ఆ తర్వాత నుంచి లోకంలో మనిషి 6 రోజులు గడిపి ఆదివారం ఒకరోజు 1 గంట మాత్రమే దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఈ 1 గంట, వారంలో 1 రోజులో 1 గంట దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనము దేవుణ్ణి ఎలా మెప్పించగలమో మనం ఆలోచన చేయాలి. ఎలా ఇష్టపడతాడు నన్ను, నా ఆరాధనను ఎలా అంగీకరిస్తాడు ఆయన? లోకంలో 6 దినాల నా జీవిత పరిస్థితి ఏంటి? ఆదివారం రోజు వచ్చి ఇక్కడ కూర్చొని నేను తండ్రి, దేవుడా, ప్రభు అని అంటున్నాను. అయితే దీనిని ఆయన అంగీకరిస్తాడా లేదా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకునే ఎడల మనం విమర్శింపబడకపోదుము అని అంటాడండి. రేపు ఒకనాడు విమర్శ దినాన ప్రభు మనల్ని విమర్శించకుండా ఉండాలంటే ప్రతి దినము మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఉదయాన్నే లేచి అన్నం తినడానికి ఎలా, టిఫిన్ చేయడానికి ఎలా ఆలోచన చేస్తామో, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనానికి ఎంత పర్టికులర్గా ఆలోచన చేస్తామో, అయితే మన జీవితం లేక మన భక్తి విషయంలో ప్రతి దినము మనల్ని మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ప్రతి దినం అలా పరీక్షించుకున్నప్పుడు ప్రతి దినము నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టే. అర్థమవుతుందా? ప్రతి దినము మనము దేవుని సన్నిధిలో ఉండడానికి మీకు ఒక అవకాశాన్ని నేను చెప్తున్నా, ఆ విధానాన్ని. ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ప్రతిదినం మనం ఎక్కడున్నట్టు? దేవుని జ్ఞాపకాలలో ఉన్నట్టు. ఎందుకంటే నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా అన్నది ప్రతిదినం నువ్వు దేవుడి గురించి ఆలోచించి, నిన్ను గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టే. కాబట్టి ప్రతిదినం మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకున్న ఎడల, ఒకవేళ మనల్ని గురించి మనం చూసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఒకవేళ వెళ్ళిపోతుంటే ఒకరోజు ఆయన విమర్శించడానికి మనల్ని నిలబెట్టినప్పుడంట ఇక ఆయనకి మనం సమాధానం సంజాయిషి చెప్పుకోవడానికి ఎటువంటి ఆన్సర్ మన దగ్గర దొరకదు. అందుకే ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చేయాలట? ఏ రోజుకి ఆ రోజు మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. తండ్రి, ఈ దినాన నా జీవితం ఎలా ఉంది? దాన్ని ఒకసారి మనం పరీక్షించుకున్నప్పుడు రేపు ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి, ఎల్లుండి ఇంకొంచెం మెరుగ్గా ఉండాలి, ఆ తర్వాత ఇంకా కొంచెం దేవునికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే అలాగ మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్తుంటామో అప్పుడు మరింతగా దేవునికి మనం దగ్గరగా ఉండగలం, మరింతగా ప్రభువుకు మనం దగ్గరగా ఉండగలం. అలాంటి జీవితమే విశ్వాసం కలిగినటువంటి జీవితం అవుతుంది. అయితే ధోనిలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే అవిశ్వాసులుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకు అవిశ్వాసులుగా ఉన్నారు అంటే, ఈ యేసు ప్రభు మేము ఎవరికి శిష్యరికం చేస్తున్నామో అలాంటి మా గురువు ఎలాంటి వాడు అనేది వాళ్ళు గ్రహించకుండానే ధోని ఎక్కారు. అంతే కదండి. ధోని ఎందుకు ఎక్కారంటే తాను ఎట్టివాడో వాళ్ళు ఎరగకుండానే ధోని ఎక్కారు. ఒకవేళ ఆయన ఎట్టివాడో ఎరిగి కానీ ఉంటే వాళ్ళ తుఫానికి ఏం చేయరు, వాళ్ళు భయపడరు. యోనా ఏమంటాడు? ఈ మహా తుఫాను రావడానికి గల కారణం నేనే. అక్కడ ఉన్నటువంటి ఓడలో ఉన్నట్టు వాళ్ళందరికీ చెప్తాడు, ఈ మహా తుఫాను రావడానికి సముద్రం మీద కారణం నేనే. ఎందుకంటే సముద్రానికి, ఆకాశానికి ఎవరైతే ప్రభువో ఆయన శిష్యుణ్ణి నేను, ఆయన భక్తుణ్ణి నేను. ఈ సముద్రం మీద ఈ తుఫాను రావడానికి గల కారణం నేనే. ఆయన నన్ను ఒక ప్రాంతానికి బొమ్మంటే, నినేవికి బొమ్మంటే తర్షీషుకు పోతున్నానయ్యా. కాబట్టి నన్ను అడ్డగించడానికి నేను నమ్మిన ఈ భూమికి, ఆకాశానికి దేవుడైనటువంటి దేవుడు ఈ మహా తుఫాన్ని కలిగించాడు.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. అంటే చూడండి, దేవుని బలమేంటో ఎరిగినవాడు యోనా. దేవుని బలమేంటో ఎరిగినవాడు గనుక నన్ను ఆయనకు అప్పగిస్తేనే మిమ్మల్ని బానిస్తాడు. పడవలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఏమంటాడంటే, నేను ఆయన మనిషిని, దారి తప్పిపోతున్నా, అయితే నన్ను మళ్ళా ఆయనకు అప్పగిస్తేనే మీ దారిని మిమ్మల్ని పంపిస్తాడు దేవుడు. కాబట్టి మీరేం చేస్తారు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, సముద్రం నిమ్మలం అయిపోద్ది, మీరు ప్రశాంతంగా మీ దారిని మీరు పోవచ్చు. నేను సముద్రంలో పడిందాకా మిమ్మల్ని పోనీడు దేవుడు అని చెప్తే, అప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు సముద్రము నిమ్మళించును. చూసారా, ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాడు, దేవుడు ఎలాంటి శక్తిమంతుడో సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు యోనా. పోనీడయ్యా మిమ్మల్ని, నేను ఆయన మనిషిని ఆయనకి అప్పగించేదాకా మిమ్మల్ని పోనీడు, ఎత్తి నన్ను సముద్రంలో వేయండి అని అంటాడు. మరి ధోనిలో కూర్చున్న యేసు ప్రభు యొక్క శిష్యులకు యేసు ప్రభు ఎలాంటి వాడో ఎరిగిన వాళ్ళుగానైతే మరి ఆ సముద్రంలో వచ్చినటువంటి తుఫానికి వీళ్ళు ఏం చేయరు, భయపడి ఉండేవాళ్ళు కాదు. కానీ ఎందుకు భయపడుతున్నారంటే యేసు ప్రభు శక్తి ఏంటో వాళ్ళు ఎరగకుండా వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నారు కనుకనే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. విశ్వాసం కలిగిన వారైతే వాళ్ళు ఏమాత్రము కూడా భయపడేటువంటి వారు కాదు. కనుక విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు ఎన్నటికీ కూడా ఏం చేయబడరు, కదల్చబడరు. విశ్వాసం కలిగిన వాడు ఎన్నటికీ కదల్చబడరంట. అంటే ఆ వ్యక్తిని కదిలించాలంటే ఎవరి తరం కాదట. పౌలుని సాతానుడు అనేక సార్లు శ్రమ పెడతాడు. 39 దెబ్బలు చొప్పున 5 మార్లు కొడితే కదలక నిలబడతాడు పౌలు. అనేక దినాలు సముద్రం మీద కష్టం, బట్టలు లేని పరిస్థితి, దిగంబరత్వం, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు. అయితే విశ్వాసంలో ఏమాత్రం కూడా ఏం కాలేదు, కదల్చబడలేదు. విశ్వాసమందు కదల్చబడలేదు. తన ఒంటికి తగులుతున్న దెబ్బలతో విశ్వాసాన్ని పెంచుకుంటున్నాడే తప్ప విశ్వాసంలో బలహీనుడుగా అవ్వలేదు పౌలు గారు. అందుకే అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు. రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తాలతో దెబ్బలు, ఆకలి, దప్పిక, ఎండ, గాలి, వాన, నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు. అయితే నా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. విశ్వాసమందు భాగ్యవంతుడై కొనసాగుతున్నాడు లోనున్నటువంటి నేను. అయితే నా శరీరం మాత్రం కృషించిపోతుంది. అంటే శరీరం కృషించిపోతున్నా ఆత్మ ఎందుకు దినదినము నూతన పరచబడుతుంది అంటే అతను శరీరాన్ని చూసి వెంబడించటం లేదు. శరీరం ఎంత నశించిపోయినా, నాశనం అయిపోయినా విశ్వాసమందు ఏమాత్రం ఆయన కోల్పోకుండా విశ్వాసం అనే భాగ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు, ఆస్తిని సంపాదించుకుంటున్నాడు. ఈరోజు లోకంలో అంటాడు, ఏం సంపాదించేవరా, 4 రాళ్ళు వెనకేసానులే అంటాడు. 4 రాళ్ళు ఎందుకు కప్పెట్టడానికి. అయితే పౌలు గారు ఏం సంపాదించుకున్నాడంటే క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడట? క్రీస్తు అనే ఐశ్వర్యం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యం నాకు సమృద్ధిగా ఉంది, మీరందరూ కూడా సంపాదించుకోండి అదే అని అంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, మనం చదివినటువంటి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వరకు అక్కడ తన శిష్యులు ఆ ధోనిలో ఉండి ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు యేసు ప్రభు ఎలాంటి వాడు అనేది గ్రహించకుండా ఆయనను వెంబడిస్తున్నారు కనుక వాళ్ళు అవిశ్వాసులుగా మార్చబడ్డారు. ఈరోజు మనం కూడా జాగ్రత్త సుమా.
మనం క్రైస్తవులు అనుకుంటున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం. అయితే మనలో అవిశ్వాసం ఉందా, విశ్వాసం ఉందో ఆలోచన చేయండి. మన క్రియలే తెలియజేస్తాయి, మన ఫలాలే తెలియజేస్తాయి. మీకు ఇది అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చక్కగా ఒక మామిడి చెట్టు వేసుకుందాం అనుకున్నాం. మామిడి చెట్టు అది మంచి మామిడికాయలో మంచి కాయ ఏం కాయ చెప్పండి? బంగినపల్లి లేకపోతే ఏదో ఉంటుంది కదా, మంచి బంగినపల్లి అనుకుందాం, మంచి టేస్ట్ ఉండేది. దాన్నే తీసుకొచ్చి వేసాం అనుకుందాం. అది పెద్దదైంది, 3 ఏళ్ళు అయింది, కాపుకు వచ్చింది, పూత వచ్చింది, కాపుకు వచ్చింది. కాపుకు వచ్చేసరికి మనం కోరుకున్నట్టుగా అది బంగినపల్లి కాయకుండా మళ్ళీ పులుపు కాయ కాస్తే, కూరలు వేసుకునే కాయ కాసింది అనుకో. మనమేమో బంగినపల్లి మంచి కాయ, ఇది బాగా తీయగా ఉండబోద్దని ముందు ఊహించుకొని తెచ్చి నాటేమో. 3 ఏళ్ళు అయిపోయింది, కాపుకు వచ్చింది, పూత వచ్చింది, తర్వాత కాయలు పిందులు వచ్చాయి. పిందులు వచ్చి పెద్ద అయిన తర్వాత మనం తినడానికి పోయినప్పుడు అది తీసుకుంటే ఎలా ఉందట? పుల్లగా ఉందంట, పుల్లగా ఉందంట. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే దాని ఫలాలే దాని గురించి మనకి తెలియజేస్తాయి. ఆ ఫలాలు వచ్చేదాకా మనకి తెలియదు ఇది పులుపు మామిడికాయ అనేది తెలియదంట. ఎప్పుడైతే కాయలు కాసిన తర్వాత పుల్లంగా ఉందనుకో, అరే ఇది బంగినపల్లి కాదు, ఇది పులుపు మామిడికాయ చెట్టు రైదు. అర్థమవుతుందా? కాబట్టి మన ఫలాలు, మన క్రియలే మన విశ్వాసం ముందు భాగ్యవంతులమా, మన విశ్వాసం కలిగి ఉన్నామా, ప్రభువుని ఆయన గురించి పూర్తిగా ఎరుగున్నామా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. అవిశ్వాసుల్లా మనం ఉండకుండా ప్రభువుని సంపూర్ణంగా ఎరిగిన వారై, విశ్వాసం కలిగిన వారమై, ధైర్యం కలిగిన వారమై మనం వెంబడించినప్పుడు అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం మనకి దొరుకుతూ ఉంది. అవిశ్వాసులుగా మనం అయిపోకుండా మనం ప్రయత్నం చేద్దాం, విశ్వాసులుగా మనం కొనసాగదాం. లేకపోతే క్రైస్తవులు అని అనడానికి మనకి ఎటువంటి అవకాశం లేదండి. అవిశ్వాసులుగా ఉండి ప్రకటిస్తున్నాం కనుకనే, దిద్దుబాటు మనసు లేకుండా ప్రకటిస్తున్నాం కనుకనే అక్కడ అంటున్నాడు దేవుడు, ఎందుకు నా మాటలు నీ నోట వచ్చిస్తున్నావు? ఎవరు చెప్పమన్నారు నిన్ను? ఎందుకంటే నువ్వు దిద్దుబాటు చేసుకునేవాడు కాదు కదా, తప్పుని దిద్దుకునేవాడు కాదు కదా, నా మాటల్ని వెనకేసేస్తావు కదా. మాటల్ని ఎక్కడేస్తున్నామంట? మనం వెనక్కి విసిరేస్తున్నామంట. నా మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే మేలు, కానీ నా మాటలు నువ్వు వెనకేసేస్తావు. అట్టటోడి నా మాటలు నువ్వు చెప్పే అవకాశం నీకు ఎక్కడది అంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, మనం వెంబడిస్తున్నటువంటి క్రీస్తు ఎలాంటి వాడో మనం సంపూర్ణంగా ఎరిగిన వారమై మనం వెంబడించినప్పుడు అప్పుడు మనం విశ్వాసం కలిగిన వారమై ఉంటాము. అప్పుడు మన విశ్వాసము మనల్ని బాగుపరుస్తుంది, మన విశ్వాసము మనల్ని రక్షిస్తుంది. కనుక మరి యొక్క టెక్స్ట్లో మనం వివరించుకున్నటువంటి సందేశము, మరి ఆ ధోనిలో ఉన్నాడు యేసు ప్రభు, వాళ్ళు కూడా ధోనిలో ఉన్నారు. అయితే సముద్రం మీద ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు భయపడాల్సి వచ్చింది? వారి అవిశ్వాసమే. ప్రభు ఎలాంటి వాడో ఎరగకుండా ఉండడమే అవిశ్వాసం. కాబట్టి ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా ఉన్నాం. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తుని ఎలా వెంబడిస్తున్నాం? ఆయన గురించి పూర్తిగా ఎరిగి వెంబడిస్తున్నామా, ఎరగకుండా వెంబడిస్తున్నామా? ఎరగకుండా వెంబడిస్తే అల్ప విశ్వాసులం, అంటే నరకానికి వెళ్ళిపోతాం. ఆయన గురించి సంపూర్ణంగా ఎరిగిన వారమై వెంబడిస్తే అప్పుడు మనం విశ్వాసులంగా ఉంటాం. అప్పుడు మన విశ్వాసం మనల్ని బాగుపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, రక్షిస్తుంది. కాబట్టి క్రమంగా ఇంతవరకు ఈ మాటలు విన్నందుకై ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.